అందరికీ నమస్కారం. నేను మీ హిమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. కూరగాయలు ఎక్కువగా తినని వాళ్ళ కోసం నేను ఈరోజు మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. వీటి పేరు మినీ వెజిటబుల్ రొట్టెలు. పేరుకి స్నాక్ అని అన్నా కూడా వీటిని మీరు బ్రేక్ఫాస్ట్లోకి, డిన్నర్లోకి, అలాగే ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు హ్యాపీగా తినచ్చు. సో రండి, ఈ ఇన్స్టెంట్ వెజిటబుల్ రొట్టెలని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 3 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో పొడవుగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి వేయించాలి. ఇందులో పొడవుగా తరిగిన 5 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలిపిన తర్వాత చిన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. పచ్చిమిర్చి ఆప్షనల్ అండి. అలాగే ఇక్కడ నేను ఒక బౌల్ అంత తురిమిన క్యాబేజ్, 2 తురిమిన మీడియం సైజ్ క్యారెట్లు కూడా వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపి 2-3 నిమిషాలు వేయించాలి. చిన్నపిల్లలకి చేస్తే ఇచ్చేటప్పుడు పచ్చిమిరపకాయలు వేయాల్సిన అవసరం లేదు. సో ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం వేసి అంతా బాగా కలపాలి. ఇవి కొంచెం మగ్గడం కోసం నేను 1/2 కప్ అంత నీళ్లు ఇందులో పోస్తున్నాను. ప్యాన్కి ఒక మూత పెట్టి వీటిని కనీసం 5 నిమిషాలు మగ్గనివ్వాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, కూరగాయలు శుభ్రంగా మగ్గిపోయాయి. ఈ పాయింట్లో పొయ్యి కట్టేయచ్చు. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వాలి. ఇందులో చిన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 కప్ అంత గోధుమ పిండి, 1/2 కప్ అంత వేయించిన శనగపప్పు పొడి వేస్తున్నాను. మామూలు శనగపిండి కంటే ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. లేదంటే మీరు మామూలు శనగపిండి కూడా వాడుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు. సో ఇదంతా ఒక్కసారి కూరగాయలకి కోట్ అయ్యేట్టు బాగా కలపాలి. దీని తర్వాత ఇందులో సరిపడ నీళ్లు పోయాలి. ఇదంతా కలిపి రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. మరీ గట్టిగా, పల్సగా కాకుండా ఇది మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. అంతే అండి. ఈ పిండిని పక్కన పెట్టి ఇప్పుడు రొట్టెలు తయారు చేసుకోవచ్చు. ఒక పెనాన్ని వేడి చేసి నూనె వేయాలి. 1 స్పూన్తో ఈ కూరగాయల మిశ్రమం తీసుకొని పెనం మీద పెట్టి లైట్గా ఇలా ప్రెస్ చేయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కాల్చాలి. అప్పుడే పచ్చిదనం లేకుండా లోపల కూడా పూర్తిగా ఉడుకుతాయి. ఇవి మంచి స్నాక్స్ అని చెప్పచ్చండి. ఎవరైనా ఆకలి అని అంటే వెంటనే ఒక 10 నిమిషాల్లో వీటిని చేసి పెట్టేయచ్చు. వీటిని ఒకవైపు కనీసం 3 నిమిషాలు కాల్చాలి. చూస్తున్నారు కదా, ఇవి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత రెండో వైపుకి తిప్పి ఇంకొక 3 నిమిషాలు కాల్చాలి. అంతే అండి, మినీ వెజిటబుల్ రొట్టెలు తయారైనట్టే. వీటిని మీరు వేడివేడిగా పుదీనా చట్నీతో లేదంటే టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. ఇందులో మీకు కావాల్సిన కూరగాయలన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక రకంగా నేనైతే దీన్ని హెల్తీ డిష్ అనే అంటాను. మీకు మరీ ఆయిల్ ఎక్కువ వద్దంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ తగ్గించి యూజ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.